సంబంధించి ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ పేపర్స్లో అడిగిన జీకే అండ్ జిఎస్ సంబంధించి క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేద్దాం. జీకే అండ్ జిఎస్ క్వశ్చన్ సంబంధించి మన జీకే జిఎస్ సెక్షన్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వీడియో జీకే అండ్ జిఎస్ సంబంధించి మన ఛానల్లో. ఫస్ట్ వీడియో జీకే అండ్ జిఎస్ సంబంధించి మన ఛానల్లో. మీకు ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైతే గ్యాదర్ చేసి క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అవన్నీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్ ఈస్ బేస్డ్ ఆన్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇండియన్ ఫెడరల్ సిస్టమ్? సో ఇక్కడ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ మీద ఏది బేస్ అయిందో మనం చెప్పాలి. సో ఆప్షన్ ఏ కెనాడియన్ మోడల్, ఆప్షన్ బి అమెరికన్ మోడల్, ఆప్షన్ సి ఆస్ట్రేలియన్ మోడల్, ఆప్షన్ డి ఇటాలియన్ మోడల్. సో మీరేం చేస్తారంటే క్వశ్చన్ డిస్ప్లే చేసే ముందు పాజ్ చేయండి వీడియోని. సో పాజ్ చేసి లేదా స్టాప్ చేసి ఆ వీడియోని మీరు ఆన్సర్ చేయండి. ఆ తర్వాత నేను ఆన్సర్ చెప్పినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. సో కెనాడియన్ మోడల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ బిల్ట్ ది ఫేమస్ సిటీ ఆఫ్ జప్నా? సో జప్నా అనే సిటీని ఎవరు బిల్డ్ చేశారు? ఆప్షన్ ఏ బాబర్, ఆప్షన్ బి హుమయూన్, ఆప్షన్ సి మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ డి అక్బర్. సో ఆప్షన్ సి అవుతుంది ఆన్సర్. సో ఆప్షన్ సి మొహమ్మద్ బిన్ తుగ్లక్ సో బిల్ట్ ది ఫేమస్ సిటీ ఆఫ్ జప్నా. ఓకే, ఆప్షన్ సి మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో హిస్టరీ సంబంధించి క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ రిపీట్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేటెడ్ టు పంచాయత్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా మనకి క్వశ్చన్ రిపీట్ అవుతున్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ రిలేటెడ్ టు అంటే ఇక్కడ పార్ట్స్ ఇచ్చారు మనకి. పార్ట్ 9, పార్ట్ 11, పార్ట్ 1, పార్ట్ 3. సో ఈ 4 పార్ట్స్ లో ఏ పార్ట్ అనేది పంచాయత్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి రిలేట్ అయ్యి ఉన్న పార్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ పార్ట్ 9. సో పార్ట్ 9 లో మనం పార్ట్ 9 లో ఏం చెప్తున్నాడు అంటే పంచాయత్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే చెప్తున్నారు. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా 2019 లో ఆర్పిఎఫ్ పేపర్ లో రిపీట్ అయ్యాయి. ఆర్పిఎఫ్ పేపర్ లో జీకే అండ్ జిఎస్ సెక్షన్ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్స్ విన్నాక మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరే, నెక్స్ట్ చూడండి. విచ్ కంట్రీ ఓన్ ద హాకీ మెన్స్ ఆసియా కప్ ఇన్ 2017? సో ఆసియా కప్ 2017. సో హాకీ. సో విచ్ కంట్రీ, ఏ కంట్రీ ఓన్ అయిందండి హాకీ? సో ఏషియా కప్ అని అడుగుతున్నాడు. హాకీ సో మెన్స్ ఏషియా కప్ 2017 లో. సో ఏ కంట్రీ ఓన్ అయింది? ఆప్షన్ ఏ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1870 to 1871 he was founder of Indian Reform Association. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్. సో ఇండియన్ రిఫార్మర్ అసోసియేషన్ ని ఎవరు ఫౌండ్ చేశారు? ఎవరు కనిపెట్టారు చెప్పాలి. ఎవరు స్థాపించారు? సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. చూడండి ఒకసారి నేమ్స్. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, నథింగ్ బట్ గాంధీ గారు, అండ్ కేశవ్ చంద్ర సేన్, అండ్ వల్లభాయ్ పటేల్, అండ్ అలన్ ఆక్టావియన్ హ్యూమన్. సో ఆప్షన్ బి కేశవ్ చంద్ర సేన్. కేశవ్ చంద్ర సేన్ అనే అతను సో మనకైతే ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అయితే ఫౌండ్ చేశారనమాట. ఫౌండర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మర్ అసోసియేషన్. క్వశ్చన్ చూడండి. ది హైయెస్ట్ బాక్సైడ్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ ఇస్? సో వరల్డ్ లోనే, ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ కంట్రీ ఏ ఏ కంట్రీ అనేది బాక్సైడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది? సో ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది? ఆప్షన్ సి ఆస్ట్రేలియా. ఆప్షన్ సి ఆస్ట్రేలియా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ కంపెనీ బిలాంగ్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ యాక్ట్? సో విచ్ కంపెనీ బిలాంగ్స్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ యాక్ట్? సో ఏ కంపెనీ అనేది మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ యాక్ట్ కి రిలేటెడ్ అయింది? సో ఏ ఏ కంపెనీ అవుతుంది ఇక్కడ గమనించండి. ఆప్షన్స్ అన్ని ఒకసారి చూస్తే మీరు. సో ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేది సో ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ యాక్ట్ కి అయితే రిలేటెడ్ ఉంటుంది. ఒక మేనేజ్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. Significance of the judo is found in wearing. Significance of judo. So a judo is found in wearing. So judo significance ఎలా తెలుస్తుంది మనకి? In wearing
సో కలర్ ఆఫ్ బెల్ట్స్. సో కలర్ ఆఫ్ బెల్ట్ అనేది మనకి అది సిగ్నిఫికెన్స్ రిప్రజెంట్ చేస్తుంది, కలర్ ఆఫ్ బెల్స్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రయాంగులర్ మాలిక్యూల్. సో కింద ఇచ్చిన వాటిల్లో ట్రయాంగులర్ మాలిక్యూల్ ఏదో మనం చెప్పాలి. ట్రయాంగులర్ మాలిక్యూల్. సో ఇక్కడ ఇచ్చిన మాలిక్యూల్స్ లో ట్రయాంగులర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ దేనికి ఉంటుంది? సో ఆప్షన్ డి ఓజోన్. సో ఓజోన్ కి ట్రయాంగులర్ మాలిక్యులర్ అయితే ఉంటుంది. ఇండియాస్ ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఫార్మ్డ్. సో ఇండియాస్ ఫైనాన్స్ కమిషన్ ఆప్షన్ సి బై ప్రెసిడెంట్. సో ఆప్షన్ సి బై ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ద్వారా ఇండియన్ ఫైనాన్షియల్ కమిషన్ అయితే ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. If the displacement of the object is zero, then what will be the work done by the force on the object? The displacement of the object. ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని డిస్ప్లేస్మెంట్ అసలు కదలను కూడా కదలలేదు, దాని డిస్ప్లేస్మెంట్ జీరో అయితే ఫోర్స్ ఏమవుద్ది అని అంటున్నాడు. ఫోర్స్ కూడా ఏమవుద్ది? జీరోనే అవుతుంది. డిస్ప్లేస్మెంట్ లేని దానికి ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఫిజిక్స్ సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇస్ జీరో, దెన్ వాట్ విల్ బి ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆబ్జెక్ట్ సంబంధించి ఎంత వర్క్ డన్ అవుద్ది? సో డిస్ప్లేస్మెంట్ లేనప్పుడు అక్కడ జీరో వర్క్. సో ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు were accused in the conspiracy case. సో భగత్ సింగ్ గారు, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు గారు were accused. వాళ్ళు ఏ కేసులో, సో ఒక కాన్స్పిరసీ కేసులో వాళ్ళు ముద్దాయిలుగా నిలిచబడ్డారు అంటే ఆప్షన్ బి లహూరే. ఈ లహూరే అనే కేసులో అయితే వాళ్ళు అక్యూస్డ్ ఇన్ ద కాన్స్పిరసీ కేసు అనమాట. ఆ కేసులో అయితే వాళ్ళు అక్యూస్డ్ గా గుర్తించబడ్డారు. దట్ ఈస్ లహూరే. ఆప్షన్ బి నెక్స్ట్ చూడండి. ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ reserve some type of bills passed by state legislature for the consideration of the president. ఓకే, ప్రెసిడెంట్ ని సో సమ్ టైప్ ఆఫ్ బిల్ ఎవరు వాటిని పాస్ చేయాలి? ఆఫ్ ది ఫాలోయింగ్ రిజర్వ్ సమ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ రిజర్వ్ సమ్ టైప్స్ ఆఫ్ బిల్స్ passed by the state legislature for the consideration of the president? So here the option C, governor. Governor is the answer. Okay, next, the tropical convergence area happens with the virtual movement of the tropical convergence area happens with the virtual movement of sun. ఓకే, సన్ ఉండడం వల్ల ఈ ట్రాపికల్ ఏరియా అనేది కన్వర్జ్ అవుతుంది. సో కన్వర్జెన్స్ ఏరియా. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ కాల్డ్? సో ఎర్త్ సర్ఫేస్ టాప్ నేమ్. నెక్స్ట్, ఇన్ విచ్ గేమ్ ఈస్ స్కేట్స్ యూస్డ్? ఇన్ విచ్ గేమ్ ఈస్ ద స్కేట్స్ యూస్డ్? ఆప్షన్ సి ఫిగర్ స్కేటింగ్. ఫిగర్ స్కేటింగ్ లోనే మనం స్కేట్స్ అయితే యూజ్ చేస్తాం. Star is the point indicating north direction, that is pole star. So pole star is the indicating star. Next, which is the smallest of India? Which of the following department does not come under the Ministry of Finance? So Ministry of Finance కిందకి ఏ డిపార్ట్మెంట్ రాదు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్, ఎకనామిక్ అఫైర్స్, ఈ మూడు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకి వస్తాయి. ఆప్షన్ ఏ రాదు. ఆప్షన్ ఏ ఉంటుంది? పాలసీ ప్రమోషన్ ఉంటుంది. అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకి అయితే రాదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పిన జీకే క్వశ్చన్స్ మీకు అర్థమైనట్లయితే విజ్డమ్ హెల్ప్స్ అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విజ్డమ్ హెల్ప్స్ అని మన ఛానల్లో జీకే కాకుండా అసలు మెయిన్ మన ఛానల్ థీమ్ ఏంటంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఆప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ సంబంధించిన పేపర్స్ అయితే సాల్వ్ చేస్తుంటాం. ఎక్కువగా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అంటే ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా సాల్వ్ చేస్తుంటాం. అలాగే ఇప్పుడు ఆర్పిఎఫ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేస్తున్నాం. అలాగే ప్లేస్మెంట్ సంబంధించి ప్లేస్మెంట్ పేపర్స్ కూడా అయితే మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ మీ ఫ్రెండ్స్కి ఎవరెవరికైతే యూస్ అవుతుందో వారందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏది కావాలన్నా ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు కొత్తగా ఆప్టిట్యూడ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదా కొత్తగా రీజనింగ్ నేర్చుకోవాలనుకుంటే ఛానల్ మెంబర్షిప్ ఉంటాయండి. మీరు జాయిన్ బటన్ కనిపిస్తుంటుంది మన ఛానల్ దగ్గర, సబ్స్క్రైబ్ అలాగే ఆపోజిట్లో జాయిన్ అని అదే లైన్లో. సో ఈ జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏ లెవెల్లో
ఏ లెవెల్‌లో ఏ క్లాసెస్ ఉన్నాయి, రీజనింగ్ క్లాసెస్ ఎన్ని అవైలబుల్‌గా ఉన్నాయి, అప్టిట్యూడ్ క్లాసెస్ ఎన్ని అవైలబుల్‌గా ఉన్నాయి, అవి ఎలా చెప్తాం అనే క్లారిటీ అయితే మీకొస్తుంది. మేము ఎలా చెప్తాను మీకు తెలియాలనుకుంటే ఫ్రీగా కూడా అప్‌లోడ్ చేస్తున్నాం. ఆ క్లాసెస్ అని మీరు వింటే అంతకు మించి ఆ యొక్క పెయిడ్ క్లాసెస్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. నథింగ్ బట్ జాయిన్ అవుతే ఛానల్ మెంబర్‌షిప్‌కి ఆ క్లాసెస్ అన్ని కూడా ఎనేబుల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.